Hello, welcome to Bhima Ramus Online Spoken English. Very special video. ఎందుకు స్పెషల్ వీడియో అంటున్నామంటే లాస్ట్ వీడియో మన స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రాంలోని చివరి వీడియో ఇది. మళ్ళీ చివరి వీడియోలో మనం ఏం లాంచ్ చేయబోతున్నామో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండి. మేము రెగ్యులర్గా ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటుంటాం. మళ్ళీ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ చేయండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, వాటికి మేము క్లారిఫికేషన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ వీడియో చూసిన తర్వాత మా ప్రోగ్రామ్ మొత్తం మీకున్న ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ని కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ SUBSRIB సబ్స్క్రైబ్, అది అందరికీ తెలుసు. ఎక్కడ కూడా నేను సబ్స్క్రైబ్ అన్న వర్డ్ని యూజ్ చేయడం ఇష్టపడను, ఎందుకంటే అది మీ ఇష్టం అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా అన్నది. డే 40 భీమ రామోస్ ఆన్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ డే 40 డేస్ ప్రోగ్రామ్ అనుకున్నాం. మళ్ళీ 40th వీడియో, మనం లాస్ట్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం లర్న్ చేయబోతున్నామో చూద్దాం. టాప్ స్పోకెన్ ఇంగ్లీష్ టిప్, ఒక టిప్ లర్న్ చేద్దాం ఇక్కడ. ఆ టిప్ ఏంటో చూద్దాం. టాప్ అంట చూడండి, మళ్ళీ speak and speak what you have learnt without worrying about mistakes. అంటే ఇక చూడండి, ఈ మిస్టేక్ అన్న వర్డ్లో నేను స్పెల్లింగ్ ఎర్రర్ టైప్ చేశాను, ఎందుకు తీసేసుకుంటే అయిపోతుందండి. నేను అక్కడ మిస్టేక్ చేశానని చెప్పేసి ఇంకా నేను టైప్ చేయకుండా వీడియోలు చేయకుండా ఉంటే భయపడకూడదు కదా. సో మీరు కూడా అలానే మిస్టేక్ ఏమన్నా ఉంటే కూడా భయపడొద్దండి. ఆ మిస్టేక్ గురించి మీరు బ్యాక్ స్టెప్ వేయొద్దండి. ఎప్పుడు కూడా ఆ మిస్టేక్ని మళ్ళీ జరగకుండా చూసుకోండి. సో మీరు నేర్చుకున్న ఇంగ్లీష్ అంతా కూడా మాట్లాడండి, వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడండి. ఆటోమేటిక్గా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, రాని విషయాలు కూడా తెలుస్తాయి. మళ్ళీ దాదాపుగా 500 కామన్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవ్వడం జరిగింది. చూద్దాం. లెట్స్ స్పీక్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మాట్లాడుదామని. హౌ ఆర్ యు, మీరు ఎలా ఉన్నారు. నా ప్రొనౌన్సియేషన్ మీద ఫోకస్ పెట్టండి, ఎందుకంటే ఇంగ్లీష్ అంటే కేవలం గ్రామర్ కాదండి. ఇంగ్లీష్కి 5 పిల్లర్స్ ఉంటాయి. ఆ 5 పిల్లర్లో ఫస్ట్ వన్నే ప్రొనౌన్సియేషన్, సెకండ్ పిల్లర్ వచ్చేసి వొకాబులరీ అంటే పదజాలం, థర్డ్ వన్ వచ్చేసి గ్రామర్ వ్యాకరణం, ఫోర్త్ వన్ వచ్చేసి సెంటెన్స్ ఫార్మేషన్ అంటే వాక్య నిర్మాణం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫంక్షనల్ ఇంగ్లీష్ అంటే సందర్భానుసారంగా మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అని. హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని. ఐ యామ్ ఫైన్, నేను బాగున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్, మీ పేరేమిటి. మై నేమ్ ఈస్ అని మీ పేరు చెప్పండి. వేర్ డు యు లివ్, చూడండి, వేర్ డూ యూ లివ్ అని ఈ విధంగా కాదండి, వేర్ డూ యూ లివ్. సార్ ఇంత స్టైలిష్గా మాట్లాడాలా అంటే చూడండి, వేర్ని వేర్ అనకూడదు, వేర్ అనాలి. ఐ లివ్ ఇన్ అని ప్లేస్ని మెన్షన్ చేయండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కలర్, సో ఫేవరెట్ కలర్ ఏంటి అని అడుగుతున్నారు. మై ఫేవరెట్ కలర్ ఈజ్ బ్లూ, నా ఇష్టమైన రంగు నీలం. Do you like to play, మీకు ఆడడం ఇష్టమా. ఎస్, ఐ లవ్ టు ప్లే, అవును నాకు ఆడడం చాలా ఇష్టం. వాట్ గేమ్స్ డూ యూ ప్లే, మీరు ఏ ఆటలు ఆడుతారు. ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడుతాను. డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్, మీకు ఏమైనా పెట్స్ ఉన్నాయా అంటే పెట్ యానిమల్స్, పెట్ బర్డ్స్. ఎస్, ఐ హ్యావ్ ఎ డాగ్. వాట్ డూ యూ వాంట్ టు బీ, నీవు ఏం కావాలనుకుంటున్నావు. ఐ వాంట్ టు బీ ఏ కలెక్టర్, నేను కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను. లేకపోతే ఇంజనీర్ అనుకుంటే ఐ వాంట్ టు బీ అన్ ఇంజనీర్, ఏ డాక్టర్, ఏ టీచర్, ఏ లాయర్, ఏ క్రికెటర్, అలా చెప్పొచ్చండి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్, మీకు ఇష్టమైన ఆహారం ఏంటి. మై ఫేవరెట్ ఫుడ్ ఈజ్ రైస్, ఫుడ్ కాదండి ఇది, ఫుడ్ అనాలి. క్యాన్ యూ హెల్ప్ మీ,
మీరు నాకు సహాయం చేయగలరా? ఎస్, ఐ కెన్ హెల్ప్ యూ. అవును, నేను మీకు సహాయం చేయగలను. వాట్ టైమ్ ఈజ్ ఇట్ లేదా వాట్స్ ద టైమ్ నౌ? సమయం ఎంత? ఇట్ ఈస్ 3 o'clock. సమయం 3 గంటలు అని చెప్పేసి ఈ విధంగా అక్కడ టైం ఎంత అవుతుందో అంత టైం చెప్తామండి. ఐ లైక్ టు రీడ్ బుక్స్. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్? మళ్ళీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని అడగడం జరిగింది ఇక్కడ. మళ్ళీ మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఇంగ్లీష్. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏదైతే అదే చెప్పండి. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో చూస్తున్నారని ఇంగ్లీష్ అని చెప్పొద్దండి. న్యాచురల్గా ఉండండి, ఆనెస్ట్గా ఉండండి. డూ యూ లైక్ టు డ్యాన్స్? మీకు నాట్యం ఇష్టమా? ఎస్, ఐ ఎంజాయ్ డాన్సింగ్. అవును, నాకు నాట్యం చేయడం ఇష్టం. లెట్స్ గో టు ద పార్క్. మనం పార్కుకు వెళ్దాం. ఇట్ ఈస్ ఎ సన్నీ డే. అంటే ఇది ఒక సూర్యోదయమైన రోజు, అంటే హాట్ డే అని. ఐ లవ్ మై ఫ్యామిలీ. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. వాట్ డిడ్ యు ఈట్ ఫర్ లంచ్? మీరు మధ్యాహ్న భోజనానికి ఏమి తిన్నారు? ఐ ఎట్ రైస్ అండ్ కర్రీ. నేను రైస్ మరియు కర్రీ తిన్నాను. క్యాన్ యూ సింగ్ ఎ సాంగ్? మీరు ఒక పాట పాడగలరా? ఎస్, ఐ క్యాన్ సింగ్. అవును, నేను పాడగలను. ఇట్ ఈస్ టైమ్ ఫర్ స్కూల్. ఇది పాఠశాలకు సమయం. ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద లాస్ట్ పీరియడ్. ఇలా డిఫరెంట్గా ప్రతి సెంటెన్స్లో మీరు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ న్యూ బుక్. నాకు కొత్త బుక్ ఉంది. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ మూవీ? మీ ఇష్టమైన మూవీ చిత్రం ఏంటి? మై ఫేవరెట్ మూవీ ఈజ్, మీ మూవీ పేరేంటి? బాహుబలియా? క్యాన్ వీ ప్లే టుగెదర్? మనం కలిసి ఆడగలమా? ఐ లైక్ టు డ్రా. నాకు చిత్రాలు వేయడం ఇష్టం. హౌ ఈస్ ద వెదర్ టుడే? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? ఇట్ ఈస్ రెయినీ టుడే. ఓకే, ఈరోజు వర్షం పడుతుంది. ఐ ఎంజాయ్ గోయింగ్ టు స్కూల్. నాకు పాఠశాలకు వెళ్ళడం ఇష్టం. డూ యూ హ్యావ్ అ బ్రదర్ ఆర్ సిస్టర్? ఎస్, ఐ హ్యావ్ ఎ సిస్టర్. వాట్ డూ యూ వాంట్ టు డూ టుడే? మీరు ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు? ఐ వాంట్ టు ప్లే అవుట్ సైడ్. నేను బయట ఆడాలని కోరుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నాకు చాలా స్నేహితులు ఉన్నారు. డూ యూ లైక్ టు స్విమ్? మీకు ఈత కొట్టడం ఇష్టమా? ఐ కెన్ రైడ్ ఎ బైసికిల్. నేను సైకిల్ నడపగలను. మీరు రైడ్ చేయగలిగితే. రైడ్ చేయడానికి రాకపోతే ఐ కాంట్ రైడ్ ఎ బైసికిల్ అంటాం. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గేమ్? మీ ఇష్టమైన ఆట ఏమిటి? మై ఫేవరెట్ గేమ్ ఈజ్, మీది ఫేవరెట్ గేమ్ ఏదైతే ఖోఖోనో, కబడ్డీయా, క్రికెట్ ఏది ఉంటే అది చెప్పండి. ఐ లైక్ టు ప్లే విత్ మై ఫ్రెండ్స్. నేను లేదా నాకు నా స్నేహితులతో ఆడడం ఇష్టం. క్యాన్ యూ టెల్ మీ ఎ స్టోరీ? మీరు నాకు ఒక కథ చెప్పగలరా? ఇలాంటి సెంటెన్సెస్ని మీ డైలీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేస్తూ ఉండండి. రైటో రాంగో మీరు మాట్లాడేది పక్కకు పెట్టండి. మాట్లాడడం ఇంపార్టెంట్ ఫస్ట్ మీరు. ఎస్, ఐ కెన్ టెల్ యూ ఏ స్టోరీ. అవును, నేను మీకు ఒక కథ చెప్పగలను. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ యానిమల్? మీకు ఇష్టమైన పశువు ఏంటి? జంతువు ఏంటి అని పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. మై ఫేవరెట్ యానిమల్ ఈజ్ ఎ కౌ. సో నాకు ఇష్టమైన జంతువు ఆవు. డూ యూ లైక్ చాక్లెట్స్? మీకు చాక్లెట్స్ ఇష్టమా? ఎస్, ఐ లవ్ చాక్లెట్స్. పాజిటివ్ రిప్లై. ఒకవేళ నెగటివ్ రిప్లై అయితే నో, ఐ డోంట్ లైక్ చాక్లెట్స్ అంటాం. సో ఈ విధంగా మనం సిచ్యువేషన్ బట్టి పాజిటివ్ ఆర్ నెగటివ్ రిప్లై ఇవ్వాలి. వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు? ఐఎమ్ స్టడీయింగ్. చదువుతుంటే స్టడీయింగ్ అనండి. రాస్తుంటే ఐఎమ్ రైటింగ్ అనండి. టీవీ చూస్తుంటే ఐఎమ్ వాచింగ్ టీవీ అనండి. లెట్స్ హ్యావ్ ఎ పిక్నిక్. మనం పిక్నిక్ చేద్దాం. ఐ వాంట్ టు ఈట్ ఐస్ క్రీమ్. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది. ఐ విల్ హెల్ప్ యూ విత్ యువర్ హోంవర్క్. నేను మీ హోంవర్క్లో మీకు సహాయం చేస్తాను. వాట్ డూ యూ లైక్ టు డూ ఇన్ యువర్ ఫ్రీ టైం?
మీకు మీ ఖాళీ సమయంలో ఏం చేయడం ఇష్టం? ఐ డోంట్ లైక్ టు ప్లే వీడియో గేమ్స్. నాకు వీడియో ఆటలు ఆడడం ఇష్టం లేదు. ఆడొద్దండి. డోంట్ ప్లే వీడియో గేమ్స్. అవాయిడ్ వీడియో గేమ్స్. దట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్. డూ యూ హ్యావ్ ఏ ఫేవరెట్ బుక్? మీకు ఇష్టమైన పుస్తకం ఉందా? అంటే మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఎస్, మై ఫేవరెట్ బుక్ ఈజ్. మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఒక స్టోరీ బుక్కా, లేకపోతే ఒకరి బయోగ్రఫీయా, ఏ బుక్ అన్నా చెప్పచ్చు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సీజన్? మై ఫేవరెట్ సీజన్ ఈజ్ వింటర్. కెన్ యూ రైడ్ ఏ హార్స్? నో, ఐ కెనాట్ రైడ్ ఏ హార్స్. ఐ లవ్ టు గో షాపింగ్. What do you want to buy? I want to buy a new toy. Do you like to cook? Yes, I like to cook. What is your favorite dessert? అంటే స్వీట్ అండి. తిన్న తర్వాత మనం తినే స్వీట్ అండి. పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ పెడతారు, గులాబ్ జామ్ పెడతారు, డబల్ మిఠాయి పెడతారు, రకరకాలు పెడుతుంటారు కదా, అదే ఇది ఎడారి అన్న కాదండి. ఎడారి అన్న అర్థం కాదు, డబుల్ వేసి వచ్చింది చూడండి. మై ఫేవరెట్ డిజర్ట్ ఈజ్ కేక్. క్యాన్ వి ప్లే అవుట్ సైడ్ ఆఫ్టర్ స్కూల్? పాఠశాల తర్వాత మనం బయట ఆడగలమా? ఎస్, లెట్స్ ప్లే అవుట్ సైడ్. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫ్రూట్? మీకు ఇష్టమైన పండు ఏమిటి? మై ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ మ్యాంగో. మై ఫేవరెట్ ఫ్రూట్ ఈజ్ ఎ మ్యాంగో. డూ యూ లైక్ టు ట్రావెల్? మీకు ప్రయాణం చేయడం ఇష్టమా? ఎస్, ఐ లవ్ టు ట్రావెల్. అవును, నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం. సో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న ప్రతి ఒక్కటి 88 ఉంది కదా. ఎస్, బయటికి రీడ్ చేయండి. మీ ప్రొనౌన్సియేషన్ని చెక్ చేసుకోండి. స్క్రీన్ మీద ఉన్న సెంటెన్సెస్ అన్నీ రీడ్ చేయండి. ఇంగ్లీష్ అండ్ తెలుగులో రీడ్ చేయండి. అండ్ ఇక్కడ మళ్ళీ న్యూ సెంటెన్సెస్కి వెళ్దాం. చూడండి, వీటిని రీడ్ చేయండి. ఇప్పుడు మీరు రీడ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంగ్లీష్లో తెలుగులో రీడ్ చేసుకోండి. వెల్, మళ్ళీ ఇక్కడున్న సెంటెన్సెస్ని చూడండి. అండ్ ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి, చూద్దాం. స్లోగా చూసుకుంటూ వెళ్దాం. టాప్లో చూడండి మీరు. చూడండి, బయటికి రీడ్ చేయండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో తెలుగులో. మీరు రీడింగ్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి, చూద్దాం. ఇవన్నీ మనకు అవసరమే. ఎస్, ఈ స్క్రీన్ మీద ఉన్నవన్నీ చూసుకోండి ఒకసారి.
రైట్. జూ గురించి అడిగారు, లాంగ్వేజ్ గురించి అడిగారు. ఎస్, చూడండి ఇవన్నీ చూడండి, ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. స్క్రీన్ మీద ఉన్నవన్నీ కూడా మళ్ళీ కమాన్ కంటిన్యూ చేయండి, రీడింగ్ చేయడం. చూడండి, ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి సెంటెన్సెస్. ఇవి మనం డైలీ కాన్వర్జేషన్స్లో యూజ్ చేసే సెంటెన్సెస్. కమాన్ వీటికి రీడ్ చేయండి, స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా. కావాల్సిన దగ్గర మీరు చేంజెస్ చేసుకోవచ్చు. వావ్, ఇంకా ఎన్ని సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. కావాల్సిన దగ్గర మీరు కూడా పాస్ చేసుకోవచ్చు వీడియోని. కావాల్సిన దగ్గర మీరు వీడియోని పాస్ చేసుకోండి. పాస్ ద వీడియో wherever necessary or whenever necessary. ఎన్ని సెంటెన్సెస్ ఇచ్చాం చూడండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాం ఈ ప్రాజెక్ట్కి, మళ్ళీ వీడియోస్ అండ్ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి. ఈ ఎఫర్ట్స్ అన్నీ కూడా మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి. సో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు రెగ్యులర్గా వాచ్ చేయండి, సీరియల్గా వాచ్ చేయండి. వీడియో నెంబర్ 1 నుండి వాచ్ చేయండి, మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా ఉన్నాయండి, ఎస్ చూద్దాం. మీ ఓపిక ఉన్నంతవరకు ఇవి రీడ్ చేసుకుంటూ వెళ్ళండి. కావాల్సిన దగ్గర మీరు పాస్ పెట్టేసుకోండి. వీడియో పాస్ చేసుకుంటే ఆగిపోతుంది, అలా మీకు మీ స్క్రీన్ మీద సెంటెన్సెస్ ఆగిపోతాయి. వెల్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయా? ఎస్ చూడండి. కామాన్ చూడండి, ఎన్ని సెంటెన్సెస్ ఇచ్చాం. పాస్ చేసుకోండి వీడియోని కావాల్సినప్పుడు. చూడండి, ఇంకా చాలా సెంటెన్సెస్ ఉన్నాయి. మెనీ మోర్ సెంటెన్సెస్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. వెనీలా కేక్ అంట చూడండి. చూడండి కమాన్ లెట్స్ గో ఆన్. కావాల్సిన దగ్గర పాస్ పెట్టేసుకోండి మీరు. చూడండి, స్క్రోలింగ్ చేయడానికి ఇంత టైం పడుతుంటే మళ్ళీ మేము ఇవన్నీ డిజైన్ చేసి వీడియో చేసుకోవడానికి ఎంత టైం పట్టాలి, ఎంత ప్లానింగ్ అవసరం, ఎఫర్ట్స్ ఎలా పెట్టాలి. చూడండి, రెస్ట్లెస్గా వర్క్ చేయాలి ఇలాంటివి మనం సక్సెస్ఫుల్గా చేసుకోవాలి అంటే.
చూడండి. ఎస్ 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 మళ్ళీ ఎండ్ కాబోతుంది. మనం లాస్ట్ సెంటెన్స్కి రాబోతున్నాం. ఇవన్నీ మీరు పాస్ తీసుకొని ఎక్కడిదక్కడ రీడ్ చేసుకుంటూ రండి. మళ్ళీ హ్యాపీ స్పీకింగ్, విషింగ్ యూ ఆల్ సక్సెస్. 40 వీడియోస్ మనం మెటీరియల్తో పాటు వీడియోస్ని కూడా చాలా సిస్టమేటిక్గా డిజైన్ చేసుకున్నాం. మళ్ళీ అన్ని వీడియోస్ని కూడా మనం వీలైనంతగా బెస్ట్ వీడియోస్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాం. మళ్ళీ ద బెస్ట్ వీడియోస్ చేశామని మేము కూడా ఆశిస్తున్నాం. మా వీడియోస్ ఖచ్చితంగా మీ యొక్క ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేస్తాయి. వీలవుతే ఒక వీడియోని 2 సార్లు చూసుకోండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ మేము చెప్పిన టిప్స్ కానీ గోల్డెన్ పాయింట్స్ కానీ ప్రతిదీ కూడా మీరు 1-2 సార్లు బాగా ప్రాక్టీస్ చేసుకోండి. మా ఆన్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మీకు డీటెయిల్స్ ఇస్తాం. జస్ట్ మా నెంబర్ అక్కడ ఆల్రెడీ ఇచ్చాం కదా, సో వాట్సాప్ చేయండి చాలు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్కి కూడా మేము రిప్లై ఇస్తాం. అండ్ మా ప్రాజెక్ట్, మా వీడియోస్ ఎలా ఉన్నాయి, ఈ లాస్ట్ వీడియో ఎలా ఉంది మొత్తం కూడా మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ప్రతి యూట్యూబ్లో మనం చూస్తూ ఉంటాం సబ్స్క్రైబ్ అని. వెళ్ళండి, నేను సబ్స్క్రైబ్ అన్న వర్డ్ని ఎక్కడ యూజ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ అంటే మీకు తెలుసు, బలవంతంగా సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి సబ్స్క్రైబ్ చేయించుకోవడం ఇట్స్ నాట్ గుడ్. అండ్ సో నా పేరు ఆల్రెడీ ప్రతి వీడియోలో కూడా చెప్పుకుంటూ వచ్చాము, భీమరాము అండి. మళ్ళీ నేను నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి, ఆఫీసర్స్కి, టీచర్స్కి, హౌస్ వైఫ్స్కి, స్టూడెంట్స్కి నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాను. బిజినెస్ మెన్కి కూడా నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పించాను. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇంకా చాలామందికి నేర్పించాలన్న ఉద్దేశంతో ఇంకా మెటీరియల్ని కూడా ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ చాలామంది అడుగుతున్నారు, సార్ మంచి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాయండి అని. ఖచ్చితంగా మంచి స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కూడా రాస్తాను. నేను ఆల్రెడీ ఒక స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ రాశాను, కానీ అది ప్రింటింగ్కి పంపించలేదు, అక్కడే ఆపాము. ఆ బుక్ని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే మా గురువుగారు ఇంతకన్నా మంచి బుక్ రాయమని చెప్పారు. కాబట్టి మా గురువుగారు చెప్పినట్లుగానే అంతకన్నా మంచి బుక్ రాసే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మళ్ళీ తొందరలో ఆ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్, భీమరామూస్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ కూడా తొందరలో స్టార్ట్ చేసి ఆ బుక్ని రాయడం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి ప్రింటింగ్ చేసి మళ్ళీ అందరికీ ఉపయోగపడేటట్లుగా ఉండాలని ఆ యొక్క ఆల్మైటీని ప్రార్థిస్తున్నాను. వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. సో మీ యొక్క కోఆపరేషన్ మాకు ఉండడం వల్లనే ఇన్ని వీడియోస్ని నేను ప్రజెంట్ చేయగలిగాను. అండ్ ఇంకా చాలా బుక్స్ రాశానండి. అంటే ముఖ్యంగా ఈ 6th, 7th, 8th, 9th, 10th వాళ్ళకి ఒక 20 పైనే బుక్స్ మెటీరియల్స్ అంటారు కదా, అవి రాశాను. అండ్ మళ్ళీ జనరల్ గ్రామర్ మీద కూడా బుక్ రాశాను. అది ఇంకా ప్రింటింగ్కి పంపించలేదు, ఎందుకంటే 1-2 సార్లు చెక్ చేసుకోవాలి, ఇంకా ఏమన్నా యాడ్ చేయగలమా. ఇంకా బెస్ట్ ఒక బుక్ నేను రిలీజ్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాను, ఎందుకంటే ద బెస్ట్ బుక్ని నేను రిలీజ్ చేయాలనుకుంటాను. ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నా రిమార్క్ ఉంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి 1-2 సార్లు నేను చెక్ చేస్తూనే ఉంటాను. అండ్ మళ్ళీ నేను చాలామందికి క్లాసెస్ తీసుకుంటూ ఉంటాను. 10th క్లాస్ వాళ్ళకి కూడా స్పెషల్గా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకుంటుంటాను. అండ్ మళ్ళీ గ్రూప్స్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకుంటాను. అండ్ టెట్కి, డిఎస్సి, ఇలా బ్యాంకింగ్, రైల్వే వాళ్ళకి కూడా నేను ప్రతి ఒక్కరికి ENGLISH ఇంగ్లీష్ అంటే సరే, నర్సరీ వాళ్ళకైనా సరే నేను క్లాసెస్ తీసుకుంటానండి. అండ్ మళ్ళీ చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు,
సార్ పిల్లలకి రీడింగ్ రావడం లేదు, ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల రీడింగ్ అన్నది చాలా దిగజారిపోయింది, ఆ రీడింగ్ మీద కూడా వీడియోస్ చేయండి, ఒక బుక్ రాయండి అని అంటున్నారు. మళ్ళీ అది కూడా చేసే ప్రయత్నం చేస్తాను. వెళ్ళండి. మీ యొక్క కోఆపరేషన్కి మళ్ళీ ఒకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ స్పీకింగ్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ వన్స్ అగైన్ అండి. బాయ్ బాయ్.